వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన విషయాన్ని విస్మరించడం దురదృష్టకరం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఎద్దేవా. ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్గా జె లక్ష్మీషా బాధ్యతలు. జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఏపీలో సౌర విద్యుత్ కొనుగోళ్ల కోసం గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ మొత్తం చేతులు మార్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం చంద్రబాబు ఇవాళ సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించారు. పీఎం సూర్యగర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో 100% సౌర విద్యుత్ ఇచ్చే పైలట్ ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్రంలో 100% సోలార్ విద్యుత్ సరఫరా కోసం తన నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సౌర విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సౌర విద్యుత్ పరికరాల ఏర్పాట్లపైన చంద్రబాబు అధికారులతో చర్చించారు. వీటితో పాటు సోలార్ విలేజ్ పథకం పైన అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన విషయాన్ని విస్మరించడం దురదృష్టకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీ కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన విషయమై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా అనేక కులాల, అనేక సంఘాల ఆధ్వర్యంలో గలమెత్తనున్నట్లు తెలిపారు. బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహాంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ సంపద సృష్టించేటువంటి తమకు గుర్తించి బీసీ కులగణన చేయాలని రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కలెక్టర్లకు మెమోరాండం అందజేస్తున్నామని తెలిపారు. బీసీ కులగణన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ఒక బీసీనని చెప్పుకుంటూ 3 సార్లు ప్రధాని అయ్యారని, కానీ బీసీలకు తగు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీ కులగణన చేసి తమకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బీసీ కులగణన చేయాలని డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా అనేక కులాలు, అనేక సంఘాల ఆధ్వర్యంలో తమ గళాన్ని వినిపించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పాడ చందు, మేకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కుల గణాంకాలు చేయటానికి వెనుకాడుతూ ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలన్నింటికి కూడా సమస్త రంగాల్లో సరైనటువంటి న్యాయం జరగట్లా. అందుకే ఈ దేశంలో జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా జరగాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర పలు
సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కులగణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశానికి సంపదను సృష్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప మాకు అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఇది ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు నేను ఒక బీసీని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కేశన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా ఈ కులగణన అనేది ఎప్పుడు చూస్తామని చెప్తున్నారు తప్పితే ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేశన శంకర్రావు గారి పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ. వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాల తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారి దగ్గర నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అతి త్వరగా మీరు కులగణన చేపట్టకపోతే బీసీలు ఎవరు ఊరుకుండే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మీరు వెంటనే దీని గురించి ఆలోచించి వెంటనే దీని గురించి కులగణన చేపట్టి బీసీలకి న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్గా జె లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలాగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జె లక్ష్మీషా విజయవాడలోని కలెక్టర్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలాగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు మీడియా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటానని, తనపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, ఉప ముఖ్యమంత్రి వర్లకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని, ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గౌతమ్ అదానీ, వైఎస్ జగన్పై మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ జగన్కి 1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అదానీపై ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ అదానీ వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ ఎలా ఎదిగాడో దేశ ప్రజలందరికీ తెలుసని, అదానీకి వచ్చిన డబ్బులతో రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారు. అదానీ షేర్ల ద్వారా వచ్చిన డబ్బులో 4 రాష్ట్రాల్లో సీఎంలకు డబ్బు ఇచ్చారని మీడియాలో వస్తుందన్నారు. జగన్కి 1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వచ్చాయని, అమెరికా చట్ట ప్రకారం
ప్రకారం ఖచ్చితంగా కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని అన్నారు. జగన్కి కూడా ఇబ్బందులు తప్పవు అన్నారు. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని ఎఫ్బీఐతో అదానీపై ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎంత కుబిరిని మనం చూసాం. కానీ దొరకని దేశంలో అన్ని చట్టాలు పగడ్బందీగా ఉన్న దేశంలో దొరికిపోయింది. అగ్రరాజ్యం ఈరోజు నెంబర్ 1 ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు, నియర్ అబౌట్ నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్ని పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టెడ్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ డీసీలో ఉంటారు మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు, మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ ఏదో సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్. తో చాలా పగడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదానీ ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి. నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా మోడీ గారికి ఇస్తూ ఫైనాన్స్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్ అండ్ సెక్రటరీస్ 30th నాడు ఇచ్చి ఓపెన్ లెటర్ అండ్ నేషనల్ మీడియా, ఇండియా టుడే కావచ్చు, ద వీక్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అక్కడ పేపర్ కావచ్చు, అందరి ఆఫీసులో పోయి ఇస్తాను. మన తెలుగు అండ్ ఏపీ అండ్ తెలంగాణ మీడియాకి అడ్రస్ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 83లో కూడా నేను అలాగే చేశాను. కవర్ పేజీలో వచ్చాదనుకోండి నేను రిజైన్ చేసిన తర్వాత. ఐ నో హౌ టు ఇష్యూ అండ్ న్యూస్ వాల్యూ. తో దీంట్లో దొరికిపోయాడు అదాని. అక్కడ షేర్లు ఏదైతుందో కొన్న వాళ్ళ ఆ అమౌంట్ను ఇక్కడ ఒక 4 ముఖ్యమంత్రులకు పంపాడు. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఫ్లో అన్న, మాధవ్ గారు అక్కడ ఉండి మీరు ప్లీజ్ అట్లా వచ్చి ఇట్లా పెట్టేది ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది, నా ఫ్లో పోతుంది. బాబు జల్లి పెట్టేసాను, జల్లి పెట్టేసి ఫ్లో పోతుంది, నాకు ఇబ్బంది అవుతుంది ప్లీజ్. ఇక నువ్వు దాంట్లోకి వెళ్ళి ఫీడ్ తీసుకోవాలి ప్లీజ్, నీ దయ వరకు కష్టం అన్నా. ఎక్కడ పోయినా లాస్ట్ ఎక్కడైనా ప్లీజ్ ఏమన్నా ఎవరని చెప్పండి. లాస్ట్ 4 రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది. ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో 1700 చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు 3-4 రోజులు వచ్చింది. ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదనుకోండి, జస్ట్ రఫ్గా తెలుసుకునేది అవుతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా తెల్లవారు వరకు బస్సులో వచ్చాను. ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను, కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను. 2 మీడియా మిత్రులు, ఒక లోకసభ సభ్యుడు, ఏ పార్టీ అని చెప్పను. నిన్న మిథున్ రెడ్డి గారు, విజయసారథి రెడ్డి గారు రాజ్యసభ అండ్ లోకసభ ఆఫ్ రాజంపేట్. మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంతో అగ్రిమెంట్ చేసుకున్నాము, మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట. అయ్యా విజయసారథి మిథున్ నన్ను అంకుల్ అంటాడు. వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు 73-74 నుంచి 1974 నుంచి ఆయన యూనివర్సిటీ స్థాయి నాయకుడు ఉండే. నేను కూడా కాలేజీ లెవెల్లో ఉంటే 2 ఉద్యమాల్లో 69 నుంచి 71 వరంగల్ నిజామాబాద్, 2వ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం, జై ఆంధ్ర. ఇక్కడ కాకానంద వెంకటరత్న గారు, చల్ల సుబ్బారెడ్డి గారు, సాగి సూర్యనారాయణరాజు గారు, బసిరెడ్డి గారు, ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు. రాష్ట్రపతి పరిపాలన వచ్చింది 72 నవంబర్ టు 73 డిసెంబర్. తెలంగాణ ప్రాంతానికి 56 తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చాది. ఉప ముఖ్యమంత్రి కూడా లేకుండే. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి గారు జేవీ నరసింహారావుకి ఇచ్చారు. నీలం సంజీవరెడ్డి గారు ఏం చెప్పారు? 6,000 అని చెప్పారు. మాకు ములికి నిబంధనలు, మాకు అక్కడ ఉద్యోగాలు లేనప్పుడు
మేమెందుకు తెలంగాణతో కలిసి ఉండాలి? ప్రెసిడెంట్ తర్వాత మొదటి ఉద్యమంలో చెన్నారెడ్డి ద్రోహం చేశాడు, రెండో ఉద్యమంలో ఎవరైతే కాకానైతే ఉద్యమంలో చనిపోయింది అనుకోండి, వీళ్ళంతా 6 సూత్రాల ఒప్పందానికి ఒప్పుకొని మళ్ళీ యునైటెడ్ స్టేట్ అయింది, తర్వాత విడిపోయింది అనుకోండి. అప్పటి పరిస్థితుల్లో నేను ఏదైతుందో కంటిన్యూ అయినవానిగా. అయితే ఈరోజు నేను వారికి ఛాలెంజ్ చేస్తున్నాను ఇద్దరికి. ఇది అమెరికా చట్టము. వట్టి పేపర్లో అన్నా చాలా ప్లీజ్ సైలెంట్ మోడన్నా. మీరు ఏదైనా పని ఉంటే బయటకు పోయి మాట్లాడి, చాలా ఇబ్బంది ఉంటుంది నాకు. ఇది 20 ఏళ్ళకి వెళ్ళి మీరు ప్రింట్ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్, దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వచ్చిందంటే వాళ్ళ తలకాయలు ఎగరవలసిందే, రిజైన్ చేస్తారు అంతే. పేపర్లో వచ్చిందంటే అంటే నిబద్ధత గల ఎంటైర్ వరల్డ్లో అటువంటి సిస్టమ్ లేదు. చైనా అయితే అసలు మొత్తం సెన్సార్ అనుకోండి న్యూస్. కానీ ఈరోజు ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఆల్మోస్ట్ ఆల్ టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేశాది. హరిహరాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు, ఈ దేశ ప్రధాని కాదు, ఐక్యరాజ్య సమితి 200 దేశాలు అనుకుంటా, ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది. వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవలసిందే. కంట్రీ టు కంట్రీ మెమోరాండం అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు అడుగుతారు. ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ FBI వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు, వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగేషన్. శిక్ష పడుతుందా లేదా అని నేను చెప్పలేను, కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే. 3 నెలల, 2 నెలల, 6 నెలల. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేదలకు నగరాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 27న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వ్యక్తిగత అర్జీలు ఇచ్చేందుకు తరలి రావాలని నగర వాసులకు పిలుపునిచ్చారు. పేదలకు 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలన్న అంశంపై సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం పేదలకు 1 సెంటు స్థలం 1,80,000 మాత్రమే నిర్మాణానికి కేటాయించిందని, దీనివల్ల పేదలు ఎవరూ ఇంటి నిర్మాణం చేయలేకపోయారని అన్నారు. 1 సెంటు స్థలం నివాస యోగ్యం కాదని చెప్పినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. కూటమి నేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లతో పాటు నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 6 నెలలు కావస్తున్నా ఇంతవరకు హామీని అమలు చేయలేదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో 4 లక్షల నుండి 5 లక్షలకు గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు బందర్ రోడ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వ్యక్తిగత అర్జీలు ఇచ్చేందుకు నగర వాసులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ నాయకులు దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 27వ తేదీన వందలాది మందితోటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇళ్ల సాధన కోసం లబ్ధిదారులందరూ కూడా కలిసి రావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. కూటమి తరపున ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మేము నగరాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్ల స్థలం కేటాయిస్తామని చెప్పి, నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. నేటికి 5 మాసాలు పూర్తయింది అధికారంలోకి వచ్చి. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటటువంటి దానికోసం వారిచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోరుతూ, ఇప్పటికే విజయవాడ నగరంలో అన్ని డివిజన్స్లో కూడా వందలాది మందికి లబ్ధిదారులకి దరఖాస్తులు ఇవ్వటం, దరఖాస్తులు రాయించుకోవటం కూడా జరిగింది. వారందరూ కూడా 27వ తారీఖున వచ్చి స్వయంగా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది, మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో చెప్పిన దానికి అనుగుణంగా స్థలం ఇస్తూ
4 లక్షల రూపాయలు మీరు ప్రకటించారు. 4 లక్షల రూపాయలు కాదు, ఈ రోజున పెరిగినటువంటి ఇసుక, సిమెంటు, కంకరు, ఐరన్ యొక్క ధరలు పెరిగాయి కాబట్టి దాన్ని 5 లక్షల రూపాయలకి ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయమని చెప్పి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది హేతుబద్ధం కాదు. కమ్యూనిస్టుల పరిపాలనలో అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో హౌసింగ్కి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 2 సెంట్ల స్థలం పట్టణాల్లో, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, నిర్మాణానికి 5 సెంట్లు కూడా 5 లక్షల రూపాయలు కేరళ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇవ్వటం జరుగుతున్నది. కాబట్టి గత ప్రభుత్వంలో 1 సెంటు 1,80,000 రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం, నిర్మాణానికి వ్యయానికి ఏమాత్రం సరిపోదు, మీరు ఇచ్చేటటువంటి 1 సెంటు స్థలము సరిపోదని చెప్పి ఆ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం పెడజెవును పెట్టింది. కాబట్టి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉన్నది. మనం 2 పర్యాయాలు చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో టిట్కో ఇల్లు ఇచ్చి వాటిని ఇచ్చేలోపు ఎన్నికల ముందు ఇచ్చారు. సరైనటువంటి సమయం లేనటువంటి సందర్భంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, అందరి చేతిలో పత్రాలు ఇచ్చారు. అలాగే మొన్న 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగనన్న ఇళ్ల పేరుతోటి ఎటువంటి స్పష్టత లేకుండా, స్థలం ఎక్కడున్నదో తెలియదు, నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ లేకుండా ఇచ్చినటువంటి దాని ఫలితంగా ఈ రోజున స్థలం ఎక్కడ ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది అయితే 35,000 రూపాయలు కూడా చెల్లించారు. కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మారినప్పుడు కూడా దాన్ని వారసత్వంగా ప్రభుత్వం తీసుకొని లబ్ధిదారులకి న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దానిలో భాగంగానే ఇప్పటికీ ఇంకా రాబోయేటటువంటి 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభించి లబ్ధిదారులు ఎంపిక చేయాలి. అలాగే స్థల సేకరణ కోసం కావాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. చేసిన తర్వాత లబ్ధిదారులకు స్పష్టతతోటి కేటాయించడం ద్వారా రాబోయేటటువంటి కాలంలో లబ్ధిదారులకు ఇల్లు లేని వారికి సొంత ఇంటి కళ నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఇప్పటి నుంచే ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి వారు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత కేవలం గత ప్రభుత్వంలా కాకుండా నిర్దిష్టంగా ఇల్లు కేటాయించేటటువంటి స్థలానికి నిర్మాణానికి చేసేటటువంటి వ్యయాన్ని కూడా కేటాయించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి దానికి అనుగుణంగానే లబ్ధిదారులతోటి రేపు 27వ తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర వందలాది మందితోటి అర్జీలు సమర్పించేటటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములై మీ యొక్క అర్జీల్ని సమర్పించేటటువంటి దానికి వ్యక్తిగతంగా అందరూ రావాల్సిందిగా ఈ సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. శాసనమండలి సమావేశంలో వాలంటీర్ వ్యవస్థ ఇక లేదని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటన్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, 5 నెలలుగా అందాల్సిన జీతాలను చెల్లించి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్లు వినూత్న నిరసన చేపట్టారు. శీర్షాసనం వేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లంకా గోవిందరాజు మాట్లాడుతూ వాలంటీర్లకు న్యాయం చేస్తానని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరుగుతుందని వాలంటీర్లు ఆశగా ఎదురు చూస్తున్న మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళంలో నెడుతున్నారని ధ్వజమెత్తారు. జీవోలు లేవని వాలంటీర్లకు అన్యాయం చేయటం దారుణమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు. 5 నెలలుగా అందాల్సిన జీతాలను చెల్లించి వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో రోజు తీపి కౌరు చెప్పొద్ది మమ్మల్ని విధుల్లో తీసుకుంటారు, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో అనేక క్యాబినెట్లు జరుగుతుంది. ప్రతి క్యాబినెట్లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాం అని చెప్తూ మంత్రివర్యులే సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను, వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటారని చెప్పారు. నిజంగా వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు కదా అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లు అందరూ కూడా గత 5 నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చోట న్యాయం చేస్తారు కానీ శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు. కానీ
నిన్న మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకుముందేమో 50,000 మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో 50,000 మందిని జోడించేసి 1,00,000 మందిని జూన్ 3వ తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట. ఇక మిగిలిన 1,58,000 1,60,000 మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాటను నిలబెట్టారు. వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పారు కదా, అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం 3 గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మీకేమైనా కక్ష సాధింపులు ఉంటే వాళ్ళ మీద చూపించుకోవాలి కానీ చిన్న వాలంటీర్లు 5,000 రూపాయలు పనిచేసేవాళ్ళు మీరు ఈ రోజు కాకపోతే రేపిస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి సార్ ఎదురు చూస్తున్న వాలంటీర్లు ఈ రకంగా కక్ష సాధింపు చేయడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల వాగ్దానం ఏం చేశారు మీరు? ఎన్నికల ముందు మీరు ఏం ఆలోచించారా? జీవోలు లేవని తెలుసా? తెలియకుండా మీరు వాగ్దానం చేశారు. ఉగాది రోజున వాలంటీర్లకి న్యాయం చేస్తాం, వాళ్ళు మా మానసిక పుత్రికలు అని చెప్పి మోసం చేస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. మీకు నేను భద్రత ఇస్తాను, 10,000 రూపాయలు గౌరవేతనం ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చడం ఎంతవరకు కరెక్టు? జీవోలు మీ చేతిలో ఉన్నాయి కదా, మంత్రివర్యులు మీరే కదా. జీవోలు రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు రెవెన్యూ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. 2,60,000 మందికి ఈ ఉత్తరం మీకు కనపడట్లేదా? వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకుంటున్నారా? ఎందుకు అలా అనుకుంటున్నారు? తప్పు కదా. అనుకుంటే ఈరోజు వాలంటీర్లు బయటకు ఎందుకు వచ్చేవాళ్ళు? వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ కోసం పనిచేశారు తప్ప ఎక్కడ పార్టీల కోసం పనిచేయలేదు. నా పేరు మమత అండి, నేను విజయవాడ వాలంటీర్ని. మరి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నానండి ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి. మరి మీరు మాకు ఇచ్చిన హామీని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు. మహిళకు ఉద్యోగ భద్రత ఇస్తారా? మేము మహిళలకు కాదు, మా 2,60,000 మంది వాలంటీర్లకి మీరు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు కాబట్టి మేము ఈరోజు నిజంగా మీరు అంటున్నారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఉగాది రోజు మీరు మాకు హామీ ఇచ్చారండి. మరి మీరు ఇచ్చిన హామీని మరి నెరవేరుస్తారని మేము ఇంతకాలం 6 నెలల నుంచి వెయిట్ చేశాము. కానీ 6 నెలల తర్వాత మీరు సడన్గా అటెండెన్స్ యాప్లో కూడా మా పేర్లు తీసివేయటం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మరి మీరు ఏమైనా కానీ ఇచ్చిన మాటని మహిళలకు మీరు రక్షణ కల్పిస్తున్నారు. ఏదండి మీరు రక్షణ ఇస్తే మేము ఈరోజు ఇంత రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి మాకు ఉండేది కాదు. మాకు ఉన్నాయి కదండి ప్రాబ్లమ్స్ అనేవి, కానీ మీరు ఇస్తా అన్న దానికోసం మేము వెయిట్ చేశాము. మీరు ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదండి. మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. మరి ఆయన ఎవరో పుట్టని పిల్లోడికి పేరు ఎలా పెట్టాలని డోలా వీరాంజనేయ స్వామి మినిస్టర్ గారు అంటున్నారు. మరి పిల్లోడు పుట్టలేదు కరెక్టే. మరి ఈరోజు మేము ఉన్నాం కదా, మీరు జీవో ఇవ్వండి. మాకు మీరు జీవో ఇవ్వగలరు, మీ చేతిలో ఉంది కదా గవర్నమెంట్. మీరు జీవో ఇచ్చి మమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి కొనసాగించాలని ఈ యొక్క ధర్నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నామండి. విజయవాడ లబ్బిపేట టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీవారి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి మహా సంప్రోక్షణ కనుల పండుగగా సాగాయి. ఆఖరి రోజు కావటంతో తిరుమల నుండి వచ్చిన ఆగమశాస్త్ర పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరంలో లబ్బిపేట రేడియో స్టేషన్ వెనుక ఉన్న పున్నమి తోట వద్ద ఉన్న టీటీడీ కళ్యాణ మండపం శ్రీవారి ఆలయంలో ఆఖరి రోజులో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి మహా సంప్రోక్షణ ప్రతిష్టాపన సందర్భంగా గత 4 రోజుల నుండి విశేషమైన పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఘనంగా ముగిశాయి. గత 4 రోజుల నుండి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి సంప్రోక్షణ వైభవోపేతంగా జరుగుతున్నాయి. తిరుమల నుండి వచ్చిన ఆగమశాస్త్ర పండితుల ఆధ్వర్యంలో యాగశాల వద్ద ఉదయం నుండి సుప్రభాతం, మహాపూర్ణహుతి, యాత్రాదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, అక్షతరోహణ, బ్రహ్మఘోష, అర్చక బహుమానం నిర్వహించారు. యాగశాల వద్ద మహాపూర్ణహృతి జరుగుతున్న సమయంలో భక్తుల నోట గోవింద నామస్మరణతో మార్మ్రోగింది. కార్తీక మాసం కావటంతో చుట్టుపక్కల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ ఆగమ సలహాదారులు రంగమాచార్యులు, టీటీడీ సూపరింటెండెంట్ మరియు టీటీడీ ఇన్స్పెక్టర్ లలితా కుమారులు మాట్లాడుతూ గత 3 రోజుల నుండి ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం లేకపోవడంతో కొత్త ఆలయంలో విగ్రహాన్ని ఏర్పాటు, సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కృష్ణానదీ తీరాన కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర దివ్య క్షేత్రంలో చక్కగా ఆవిర్భవించి భక్తజనులందరినీ కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాంటి స్వామివారికి వైఘానత భగవత్శాస్త్రరీతిగా 3 రోజుల కార్యక్రమంగా భోగ శ్రీనివాసమూర్తి యొక్క బింబ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని 3 రోజులుగా ఈ కార్యక్రమం చక్కగా ప్రారంభమైంది. ఈరోజు స్వామివారి యొక్క భోగ శ్రీనివాసమూర్తి అంటే మనందరికీ కూడా తిరుమలలో తెలుసు. స్వామివారికి సుప్రభాతం నుంచి
రాత్రి ఏకాంత సేవ వరకు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతాయి. అలాంటి చక్కని కార్యక్రమాలు ఇక్కడ దివ్యక్షేత్రంలో చేయాలని విజయవాడ నగరంలోని కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమాచార కేంద్రం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిన భోగ శ్రీనివాసమూర్తి బింబ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈరోజు శుభముహూర్తంలో స్వామివారు గర్భాలయ ప్రవేశం చేశారు. కళావాహన కార్యక్రమం జరిగి భక్తులంతా కూడా శ్రీవారిని కనుల పండుగగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భక్తజన బాంధవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రక్షించాలి. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, లోకక్షేమం కలగాలని సంకల్పం చేసి తిరుమల తిరుపతి దేవస్థానములు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులంతా కూడా ఆనందోత్సాహాలతో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆగమ సలహాదారు నల్లూరు వెంకట మోహన రంగాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడలో పున్నమ్మ తోటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ నిర్మాణం దగ్గర నుంచి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహము ఏర్పాటు చేయలేదు. కావున తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు, చైర్మన్ గారు, జేఈఓ గారు ఆదేశాల మేరకు డోనర్ ద్వారా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరిగిన 3 రోజుల నుంచి వైదిక శాస్త్ర ప్రకారము ఋత్వికులు, తిరుమల తిరుపతి అర్చకులు, కంకణ భట్టాచార్యుల ద్వారా ఈ మహోత్సవాన్ని చాలా విజయవంతంగా ఈవేళ పూర్తి చేసుకొని ఉదయం 11:20 నుంచి 11:50 మధ్యలో స్వామివారు భోగ శ్రీనివాసమూర్తిని ఆలయం గర్భాలయంలోకి వేంచేపు చేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో ఈ విజయవాడ నగరంలో చేసుకోవాలని ఆ దేవదేవుడిని కోరుతూ ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. మన తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయవాడలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహం దాతల ద్వారా స్వీకరించబడింది. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలు ఆగమ సలహాదారుల మేరకు 22వ తారీఖు సాయంత్రం నుండి ప్రారంభమైనవి. వాస్తు హోమం, శాంతి హోమం, అకల్మష హోమం తదితర వైదిక కార్యక్రమాలతో కుంభారాధన చేసి స్వామివారిని విగ్రహంలోకి కళాకర్షణ చేసి ఈరోజు 11:20 నుంచి 11:50 మధ్య స్వామివారిని లోపలికి వేంచేపు చేస్తున్నారు. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని అందరినీ ఆశిస్తున్నాను. నా పేరు లలితా రమాదేవి, టెంపుల్ ఇన్స్పెక్టరు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము, తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేయాలన్నారు. తనను సచివాలయంలో సోమవారం కలిసిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలు మన సొంతం అని, వాటిని ఈ తరానికి, భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువనివ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని, నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయని అన్నారు. సుమతి, వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు ప్రయత్నం చేస్తామని, విద్యాశాఖలో చేపట్టే కార్యక్రమాలపై ఇప్పటికే మంత్రి లోకేష్తో చర్చించానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులైన తరువాత తొలిసారి తన వద్దకు వచ్చిన చాగంటి కోటేశ్వరరావు యోగక్షేమాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావును సీఎం శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు.
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నగరంలో శివాలయాలు భక్తులతో టికెట్లు ఆడాయి. పరమశివుని భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో నగరంలోని శైవ క్షేత్రాలకు భక్తులు తరలివెళ్లారు. హరహర మహాదేవ నామస్మరణతో శివాలయాలు మార్బ్రోగాయి. వేకువజామునే పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు వన్ టౌన్లో ప్రసిద్ధిగాంచిన ముత్యాలంపాడు శివాలయంకు పరమశివుణ్ణి దర్శించుకునేందుకు వెళ్లారు. కార్తీక దీపం వెలిగించి పూజాభిషేకాలు నిర్వహించారు. ఓం వందే విశ్వాదికం శాంతమనాదిఘనం శివం సకలం నిష్కళంకం చ శక్తిజ్ఞానః క్రియాత్మకం గురోన్ పరాపరా నద్వా గురువంశగ్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుం జధాతారం స్మరేత్ శబ్దగురూన్ క్రమాద్ శ్రీ సదాశివాది శబ్దగురుభ్యో నమః. శ్రీ ముత్యాలంపాడు శ్రీ పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ. స్వామివారు కార్తీక మాసంలో చివరి సోమవారం సందర్భంగా ఈ రోజున ఉదయం గోపూజ, మహాన్యాస పారాయణ పూర్వక ఏకవార రుద్రాభిషేకం, తర్వాత భక్తులచే విశేషంగా అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి మహాన్యాస పారాయణ పూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము, సాయంత్రం విశేషమైనటువంటి హారతులు జరుగుతాయి. అలాగే ఈ వారంలో మహాప్రదోషకాలం, తర్వాత శుక్రవారం నాడు స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా విశేషమైనటువంటి శాంతి కళ్యాణం, అమావాస్య ఆదివారం రోజున విశేషమైనటువంటి మహామంగళ కర్పూర హారతి, తర్వాత అఖండ జ్యోతి వెలిగించబడతాయి. కావున భక్తులందరూ వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుచున్నాం. మంగళం మహత్. బాలశంకర శర్మ, విజయవాడ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన విషయాన్ని విస్మరించడం దురదృష్టకరం. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఎద్దేవా. ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్గా జె లక్ష్మీషా బాధ్యతలు. జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ STV న్యూస్.